చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే కాదు, ప్రజలకు నష్టాన్ని చేకూర్చేలా రహదారులను ఆక్రమించిన బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రహదారులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను హైడ్రా కూల్చివేసింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద ప్రముఖ విద్యావేత్త నల్ల మల్లారెడ్డికి చెందిన దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీ గోడతో పాటు ఇతర నిర్మాణాలను నిలమట్టం చేశారు. దీంతో లేఅవుట్ ప్లాట్ల యజమానులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. దివ్యానగర్ లేఅవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకు ఉంటుందని, అందులో 2218 ప్లాట్లు చేయగా 1000 మంది వరకు సింగరేణి ఉద్యోగులు ప్లాట్లను కొనుగోలు చేశారు. మిగతా 30% ప్లాట్లు నల్ల మల్లారెడ్డివేనని, సర్వే నెంబర్ 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని స్థానికులు కమిషనర్కు వివరించారు. లేఅవుట్లలో 40 అడుగులు, 50 అడుగులు, 25 అడుగులు రహదారులు మూసివేసి అడ్డంగా గేట్లు పెట్టారని, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి తమ లేఅవుట్లోకి రానివ్వడం లేదని సింగరేణి ఉద్యోగులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక అంతేకాకుండా అవసరానికి తమ ప్లాట్లు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అమ్మినా నల్ల మల్లారెడ్డి చెప్పిన ధరకే విక్రయించాలని ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారని, లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేశారని హైడ్రా ముందు వాపోయారు. నల్ల మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులను నిజాలు తేల్చాలని ఆదేశించారు. వారి పరిశీలనలో ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్ధారించడంతో కూల్చివేయాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. కూల్చివేత సమయంలో నల్ల మల్లారెడ్డి వర్గానికి కాలనీవాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని 2 వర్గాలను చెదరగొట్టారు.